ఈ కొత్త అంశం సామాజిక న్యాయం అనే అంశంతో తన బలాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే బీసీల కులాల బలాన్ని పెంచుతున్నాడా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? తెలుగుదేశం కంచుకోటకి చిల్లు పెడుతున్నాడు, తెలుగుదేశం పునాదులకి బెజ్జం పెడుతున్నాడు. అక్కడ బీసీ అనేటువంటి ప్రాతిపదికనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 40 సంవత్సరాల ఆ పార్టీ చరిత్రలో బీసీల్లో బలమైనటువంటి నాయకులు లేరా అంటే పుట్టారు చాలా మంది. కాకపోతే పర్సంటేజ్ ఓసీలతో పోల్చుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. తెలంగాణలో ఎక్కువ ఉంది. తెలంగాణలో వీళ్ళు లేకపోబట్టి ఈ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం వైపుకి పెద్దగా రాకపోవడం వల్ల అక్కడ బీసీలు ఎదిగారు. ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గమే వీళ్ళకి ఎక్కువ ఉన్నారు, బీసీ నాయకులు తక్కువ ఉన్నారు కదా. ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీలలో మమేకం కాలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబం, ఎర్రనాయుడు కుటుంబం, అయ్యన్నపాత్రుడి కుటుంబం, వీళ్ళు బాగుపడ్డారు. కానీ వీళ్ళు మొత్తం బీసీలకు ప్రతినిధులుగా ఎదిగారా? వీళ్ళు బీసీలందరినీ కలుపుకెళ్ళగలిగారు. ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో. ఇప్పుడు కొత్తగా నాయకులు, బీసీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళకి స్థానాలు ఇచ్చి ఒకవేళ రేపొద్దున ఎమ్మెల్యేలను చేస్తే వాళ్ళు బలపడతారు తప్ప వెనకాల కులాలు బలపడతాయని ఎలా అనుకోవాలి? చేసుకెళ్ళాలి కదా. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు జరగలేంది. ఇప్పుడు ఏ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఎన్టీఆర్ గారు కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారంట. వాళ్ళు ఎవరో చేయలేంది, జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఇప్పుడు 2024తో చేస్తారు. అది చెయ్యాలనే కదా అతను 2024లో చేసేడు. 2024 అక్కడి నుంచి అంటే ఇతనుకున్న అలవాటు ఏంటంటే